ఇక్కడున్న మీ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. నా పేరు జడ్చల్ల, నా పేరు మానస, మాది జడ్చల్ల. నేను 2016లో ధ్యానంలోకి వచ్చాను. అయితే నేను ధ్యానంలో ఇంటింటి ధ్యానం అక్కడ జరిగేది. అలా నేను ధ్యానంలో ప్రతిరోజు పాల్గొనేదాన్ని, ప్రతి ఇంట్లో ఒక 11 రోజులని. అప్పుడు నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు ఒక మెసేజ్ వచ్చింది, నువ్వు 6 నెలల్లో మరణించబోతున్నావని. అంటే అప్పుడు నాకు అంతగా ధ్యానము తెలుసు కానీ జ్ఞానం అన్నది తెలియదు. తర్వాత అప్పుడే కోవిడ్ స్టార్ట్ అయింది. అప్పుడు సార్ జూమ్ ద్వారా క్లాస్లోకి రావడం జరిగింది. ఎప్పుడైతే నేను ఈ కళల సబ్జెక్ట్ ఎప్పుడైతే పట్టుకొని ఉన్నానో నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో నేను ట్రావెల్ చేస్తూ వెళ్తాను. ఎక్కడికి అంటే శివుడు ఉన్న లోకంలోకి. అయితే శివుడులాగా అనిపించట్లేదు కానీ ధ్యాన ముద్రలో ధ్యానం చేసుకుంటున్నాడు. అలాగే విఘ్నేశ్వరుల వారు ఉన్నారు, కుమారస్వామి, ముగ్గురు కనిపిస్తున్నారు. కనిపించిన తర్వాత డోరు కడప ముందర ఉన్నాను. అయితే లోపలికి రానన్నాడు. ఒక్కసారిగా మా శివుడు మహాదేవుడు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచాడు. నువ్వు జీవించాలనుకుంటున్నావా అని అడిగాడు. అంటే అవును జీవించాలని అనుకుంటున్నాను అన్నాను. ఎప్పుడైతే నేను సార్కి ఈ విజన్ చెప్పానో, సరే నీకు లైఫ్ ఎక్స్చేంజ్ జరిగింది అని చెప్పాను అన్నాడు. ఎప్పుడైతే నేను ధ్యానంలో కూర్చొని నా లైఫ్ని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నప్పుడు నాకు తెలియకుండానే నా చేతులు అభయ ముద్రలోకి వచ్చాయి. ఈ విషయం మళ్ళీ సార్ చెప్పారు. అప్పుడు ఏం చెప్పాడు సార్ అంటే, నువ్వు కౌన్సిలింగ్ వైపు వెళ్ళు, ఎవరైతే నీకు ప్రాబ్లమ్స్తో వచ్చారో, అనారోగ్య ప్రాబ్లంతో వచ్చారో, ఏ దానికైనా సరే నువ్వు అలా వెళ్ళు అని చెప్పన్నాడు. అలా మెల్లమెల్లగా నేను కౌన్సిలింగ్స్ ఇవ్వడము, కళల గురించి చెప్పడము, తెలుసుకోవడం ఇవన్నీ జరిగాయి. అలాగే ఎప్పుడైతే ఈ సేవ నేను చేస్తున్నానో ఇంకొక 2 రాబోయే కర్మలను చూసుకున్నాను. ఒకటేమో యాక్సిడెంట్ జరిగి మా ఊరు అంటే జడ్చల్ల నుంచి హైదరాబాద్ వెళ్ళాలి, షాద్నగర్, అక్కడ యాక్సిడెంట్ అయిపోతుందని 1 డే ముందు తెలిసింది నాకు. అలా నేను దానికి సంబంధించిన కర్మను చూసుకున్నాను, నా లైఫ్ని ఎక్స్చేంజ్ చేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఒక 2 ఇయర్స్కు హార్ట్ ప్రాబ్లం రాబోతుందని చూపించారు. అది కూడా ఎక్కడ చూపించారు విజన్లు అంటే యమధర్మరాజు సమక్షంలో చూపించారు. నువ్వు ఒక 2 డేస్లో 40 అవర్స్లో హార్ట్ అటాక్ వచ్చి చనిపోతావని. దానికి సంబంధించిన కర్మను కూడా చూసుకున్నాను, రిలీజ్ చేసుకున్నాను. ఇలా నేను ఏదైతే తెలుసుకున్నానో, జ్ఞానాన్ని పొందుతున్నానో వీళ్ళందరికీ చెప్తున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన వంశీ సార్కు మరొక్కసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.